ఖమ్మం జిల్లా తల్లాడు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు మృతి చెందింది. ఇక ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో గర్భిణీ స్త్రీ దడిపల్లి లావణ్య మల్లవరం గ్రామానికి చెందిన ఆమెను ఆసుపత్రికి తరలించి డెలివరీ నిమిత్తం తీసుకుని వచ్చారు వారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న కళావతి అనే యువతి నిర్లక్ష్యం వహించిందని బాధితులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో లావణ్యకు డెలివరీ పెయిన్స్ రావడంతో స్టాఫ్ నర్సు కళావతికి చెప్పామని, అయినా కళావతి తన మాటలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఆమె సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ కాలం వెళ్లబుచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపను సగం మాత్రమే బయటకు తీయటం వల్లే పసికందు ఉమ్మనీరు తాగిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు విలపిస్తున్నారు. నారాయణ హరి అన్నారు, వైద్యుడు భగవంతుడితో సమానం. ఇలాంటి హాస్పిటల్కి నమ్ముకొని పేద ప్రజలైనటువంటి పేదలు మన తల్లాడ హాస్పిటల్ నమ్ముకొని వస్తే ఉదయం పూట వచ్చినటువంటి గర్భిణీ స్త్రీని సాయంత్రం వరకు కూడా ఉంచుకొని నొప్పులు వస్తే మేము చేస్తాము, జనరల్ కాన్పు చేస్తాము అని పదే పదే చెప్పుకుంటూ ఆఖరి నిమిషంలో చేతులెత్తేసి వారు వేరే హయ్యర్ హాస్పిటల్కి పోండి, మేము చేత కాదు అనే పరిస్థితిలో ఉంటే ఆసుపత్రిలో ఇలా జరుగుతుందా అనేది ప్రశ్న. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ కొంతమంది నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఆ పుట్టినటువంటి పిల్లవాడు చనిపోయటానికి ప్రధాన కారకులయ్యారు. వారి నిర్లక్ష్య ఫలితమే ఈ రోజు జరిగినటువంటి సంఘటన. ఈ పిహెచ్సిలో గతంలో కూడా జరిగింది. ఈ పిహెచ్సిలో డాక్టర్లంతా మంచి వాళ్ళే, అందరూ చెడ్డవాళ్ళు అనేది సమస్య కాదు, అంతా సేవ